హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హమీదా ఖతున్. సో నేను మీ అందరితో ఈరోజు మమ్మీ ఫేస్ మీద నా మేకప్ చేస్తే మమ్మీ ఫేస్ కూడా ఎంత ఫ్లాలెస్గా కనిపిస్తుంది ఈరోజు మీ అందరితో ఆ మేకప్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో మమ్మీ ఆర్ యూ రెడీ? రెడీ. ఓకే. సో నేను మమ్మీ ఫేస్ మీద ఆల్రెడీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ వాడడం స్టార్ట్ చేశాను. మీ అందరితో ఆ వీడియో కూడా షేర్ చేసుకున్నాను. లాస్ట్ కొన్ని వీడియోస్లో కూడా మమ్మీని చూపించాను. మమ్మీ ఫేస్ మీద నేను ఫేస్ మాస్క్ అవన్నీ కూడా నేను ట్రై చేస్తున్నాను. సో మమ్మీ స్కిన్ అయితే చాలా చాలా ఇంప్రూవ్ అయింది అనమాట. మమ్మీ ఫేస్ మీద ఫస్ట్ కొంచెం పిగ్మెంటేషన్ ఇవన్నీ ఉండే. సో ఆ పిగ్మెంటేషన్ అవన్నీ కొంచెం లైట్ అయింది. వ్రింకిల్స్ అనేది కొంచెం టైట్ అయింది. స్మాల్ भी हो गया, बहुत अच्छा लग रहा. సో ఫేస్ అనేది సాఫ్ట్ అయిపోయింది అండ్ ఫేస్లో చాలా బ్రైట్నింగ్ అండ్ స్కిన్ కూడా కొంచెం లైట్ అయింది. సో చూసారుగా మమ్మీ ఫేస్ మీద ఆ పిగ్మెంటేషన్, డల్నెస్, ఆ డార్క్ స్పాట్ అనేది కొంచెం తగ్గినాయి. ఇప్పుడు ఇంకా అనేది మమ్మీ కంటిన్యూస్గా వాడుతుంది. నేను చెప్పకపోయినా కూడా నైట్ అయితే కేర్ తీసుకుంటుంది. సో విజిబుల్ రిజల్ట్ అనేది మమ్మీకి కూడా నాకు కూడా కనిపిస్తున్నాయి. సో దానివల్ల మమ్మీ కూడా హ్యాపీగా ఉంది కాబట్టి కంటిన్యూ అప్లై చేస్తుంది. సో లేట్ చేయకుండా ఈ ట్యూటోరియల్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ట్యూటోరియల్ ఎందుకంటే మీ ఫేస్ మీద కూడా డల్నెస్ ఉన్న, డార్క్ స్పాట్ ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న దాన్ని కూడా కవర్ చేసేలాగా మేకప్ చేసుకోవచ్చు అనేది చేస్తున్నాను అనమాట. ఓకే, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేసాను. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత మమ్మీ ఫేస్లో చూసారుగా కొంచెం కొంచెం డల్నెస్ ఉన్నాయి, కొంచెం కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నాయి. సో దానికోసం అయితే మమ్మీ ఫేస్ మీద నేను ఈ కలర్ కరెక్టర్ వాడుతున్నాను. సో ఏ ప్రోడక్ట్ అయినా, ఫౌండేషన్ అయినా, కలర్ కరెక్టర్ అయినా మీ ఫేస్కి సెట్ అయ్యేది మీరు ట్రై చేస్తుండండి. మీ ఫేస్కి సెట్ అయిపోతాయి. ఎందుకంటే అందరి స్కిన్ టోన్ డిఫరెంట్గా ఉంటాయి. ఎవరు వీడియో అయినా, ఎవరు ట్యూటోరియల్ అయినా మీరు చూసి అదే కలర్ అప్లై చేసుకోవాలంటే వాట్ కలర్ ఎగ్జాక్ట్లీ మీ ఫేస్లో ఉంది, ఏ కలర్ మీకు సూటబుల్ అవుతుంది అది మీ అందరికీ తెలుసు. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంది, మీ ఫేస్కి ఏం సెట్ అవుతుంది అదే అప్లై చేసుకోండి. సో ఫస్ట్ అండర్ ఐ కోసం నేను ఇది ట్రై చేస్తున్నాను. సో కలర్ కరెక్టర్ అనేది అప్లై అయిపోయింది. ఇప్పుడే మమ్మీ ఫేస్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా కనిపిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ స్టిక్, నా ఫేవరెట్ స్టిక్ ఇది వాడుతున్నాను. సో మమ్మీ ఫేస్ మీద ఎక్కువ హెవీ మేకప్ సెట్ అవ్వదు కాబట్టి కొంచెం లైట్గానే కానీ గ్లామ్ మేకప్ చేస్తున్నాను. సో సేమ్ నా ప్యాలెట్లో వాడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో. సో మమ్మీకి అయితే ఐబ్రో అస్సలు ఏం కనిపించదు, కానీ మమ్మీకి ఎక్కువ ఐబ్రో కూడా ఇష్టం ఉండదు. కొంచెం లైట్గా పెట్టడానికి ట్రై చేద్దాం. సో మమ్మీకి కొంచెం ఇలా షైనీ బ్లష్. సో ఎప్పుడైనా మీరు బ్లష్ అప్లై చేసినప్పుడు ఇలా తీసుకొని జస్ట్ అప్లై లైక్ దిస్. కంటిన్యూ ఇలా అప్లై చేయండి. మీ ఫేస్లో న్యాచురల్ గ్లో ఉన్నట్టు ఉంటుంది. సో బ్లష్ అనేది కూడా అప్లై అయిపోయింది. మస్కారా పెడదాము. సో నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ పెట్టండి. అయిపోయింది. సో ఎప్పుడైనా మీకు మస్కరా కానీ అలాంటివి ఏమైనా ఫేస్లో అతుకుంటే దాన్ని అప్పుడే రబ్ చేయకుండా వదిలేసేయండి. ఇది డ్రై అయిపోయిన తర్వాత తీసొచ్చు. ఇది తీసిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ బ్లష్ పెట్టుకున్నాం కదా, సేమ్ బ్లష్ జస్ట్ అప్లై చేసుకుందాం. మస్కరా, ఫౌండేషన్ అవన్నీ అవసరం లేదు. లైట్గా పౌడర్ పెడతాం. లాస్ట్లో ఇది సెటిల్ అయిపోయిన తర్వాత కొంచెం సెట్టింగ్ స్ప్రే పెడతాం. మమ్మీ హెయిర్ని కొంచెం లైట్గా ఇక్కడ నుంచి ఫ్రంట్ కొంచెం ఇలా కర్ల్ కూడా చేశాను. సో విచ్ ఈజ్ యాడింగ్ మోర్, కొంచెం గ్లామ్ ఇస్తుంది లుక్. మీ అందరినీ క్లోజప్తో చూపిస్తాను.
సో చూసారుగా ఎంత ఈజీగా, ఎంత ఫ్లాలెస్గా, ఎంత గ్లోయిగా మమ్మీ మీద కనిపిస్తుంది. సో మీరు కూడా ఇంట్లో మీ మమ్మీ మీద కానీ మీ మీద కానీ సేమ్ మేకప్ లుక్ ట్రై చేసి చూడండి. చాలా 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 న్యాచురల్గా, చాలా గ్లోయిగా బాగుంటుంది. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది. నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు హమీదా ఖాతూన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake.